వెల్కమ్ టు జై జవాన్ రియల్ ఎస్టేట్. నేను మీ చంద్రశేఖర్ ఎక్స్ఆర్మీ. వీడియో చూసే ముందు నా ఛానల్ని లైక్ షేర్ తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఒకటి అపార్ట్మెంట్ చూస్తున్నామండి. దీని డీటెయిల్స్ ముందు చెప్పే ముందు ఫస్ట్ మనం వీడియో చూద్దాము. మనకు లోపల ఉన్న సిచ్యువేషన్స్ అండ్ రూమ్స్ అండ్ సైజెస్ అన్నీ కంప్లీట్గా చూసిన తర్వాత దీని డీటెయిల్స్ మీకు మెన్షన్ చేస్తానండి. వీడియో స్కిప్ కాకుండా టోటల్గా చూడండి. మనకి ఇక్కడ ఎంట్రన్స్లో ఇక్కడ మనకు లిఫ్ట్ వస్తుందండి. టోటల్గా ఇది కారిడార్ లాగా మనకు బాల్కనీ మొత్తం వస్తుంది. ఇక్కడ ఏరియా మొత్తము ఇది మొత్తం మనకు హాల్ అండి. హాలు చాలా ఇది పెద్ద అపార్ట్మెంట్ చాలా పెద్దది కాబట్టి హాల్స్ బెడ్రూమ్స్ చాలా విశాలంగా వస్తుంటాయి. ఇది అపార్ట్మెంట్ ఇది హాల్ అండి. టోటల్గా దీని డీటెయిల్స్ కూడా ఇప్పుడు ముందే మెన్షన్ చేస్తాను చూడండి. ఇది 2350 SFT అండి. ఈస్ట్ ఫేస్ మనకి ఇది ఈస్ట్ ఫేస్ అండి. 6000 పర్ SFT, 6 lakhs ఇమ్యూనిటీ అండి. GST 5%. మనకు GST కూడా ఎక్స్ట్రా ఉంటుందండి. 5% రిజిస్ట్రేషన్ కూడా ఎక్స్ట్రా. ఇది మనకు థర్డ్ ఫ్లోర్లో ఉంది. టోటల్గా ఇది సింగిల్ ఫ్లోర్ బిల్డింగ్ అండి. ఇది వచ్చి 392 యాడ్స్ అండి. టోటల్ బిల్డింగ్ యాడ్స్ మనకు వచ్చి యూడిఎస్ వచ్చి 38.5 వస్తుంది. ఇది వరంగల్ హైవేకి ఒక 4th బిట్ అవుతుంది. మనకు నియర్ అవుతుంది వరంగల్ హైవేకి. మామూలు వాకబుల్ డిస్టెన్స్ అనుకోండి ఇది. ఇప్పుడు మనము టోటల్గా లోపల స్పేస్ చూద్దాము. మనకు చుట్టూరుగా ఇది ఏరియా అండి. మనకు గ్యాబ్ మొత్తం వెంటిలేషన్ గ్యాబ్ ఉంటుంది. టోటల్గా ఇది వచ్చి హాల్ చాలా లగ్జరీగా ఉంటుందండి. మనకు ఈ అపార్ట్మెంటు బాగుంటుంది. రూమ్స్ కూడా చాలా పెద్దగా. టోటల్గా మనకు క్వాలిటీ కూడా మంచి క్వాలిటీతో మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి వాల్స్కు మనకు ఇక్కడ గ్రనైట్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపు కొందరు నార్మల్గా పెట్టేస్తారు. ఇక్కడ చూడండి ఈ వాల్స్ మొత్తం చుట్టూరుగా ఇక్కడ పెద్ద పెద్ద విండోస్ ఇస్తున్నారు. ఎందుకంటే వెంటిలేషన్ బాగుండాలని, ఇంత పెద్ద అపార్ట్మెంట్ కాబట్టి వెంటిలేషన్ బాగుండాలని ఇక్కడ పెద్ద పెద్ద విండోస్ ఇస్తున్నారు. ఇది మొత్తం హాల్ అండి. మనకి ఇప్పుడు కనబడుతున్న ఏరియా వచ్చి ఇది డైనింగ్ హాల్ ఏరియా. టోటల్గా ఒక రూమ్ లాగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది, స్పేసెస్గా ఉంటుంది. డైనింగ్ హాల్ ఏరియా కూడా మనకు చాలా స్పేసెస్గా ఉంటుంది. డైనింగ్ హాల్ ఏరియా కూడా ఇది మొత్తం డైనింగ్ హాల్ ఏరియా అండి. మనకి ఇక్కడ పూజ గది ఇవ్వడం జరిగింది. ఇది పూజ గది అండి. ఇక్కడ ఇది కిచెన్. ఈ స్పేస్ మొత్తం కిచెన్ అండి. చూడండి ఎంత పెద్దగా ఉందో. కిచెన్ కూడా చాలా పెద్దగా విశాలంగా ఉంటుందండి. ఇది కిచెను. మనకు ఇక్కడ కిచెన్ కాడ విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇది కిచెను. ఇది వచ్చి మనకు ఒక బాల్కనీ అండి. వాష్ ఏరియా అనుకోండి. బాల్కనీ చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇది మొత్తం బాల్కనీ వాష్ ఏరియా ఇది మొత్తం అండి. ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక కామన్ బాత్రూమ్. ఇది మనకు కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఈ ఏరియాలో వాష్ ఏరియాలో కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది డైనింగ్ హాల్ ఏరియా. ఇది వచ్చి విజిటర్ బెడ్రూమ్ అండి. ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళ బెడ్రూమ్స్. మనకు గ్యాస్ లైన్స్ కూడా ఏసీ పాయింట్స్ కూడా తీయడం జరుగుతుంది ముందే. ఎలాంటి డ్యామేజ్ చేయకుండా ముందు ఏసీ పాయింట్స్ కూడా ముందే తీయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వీళ్ళకు కూడా ఇది డోర్ అండి. ఇక్కడ నుంచి కూడా ఒక బాల్కనీ, ఇక్కడ ఒక బాల్కనీ, సెకండ్ బాల్కనీ అండి. ఇది మనకు ఇక్కడ ఒక బాల్కనీ ఇవ్వడం జరిగింది. ఇది మొత్తము ఇది ఒక రూమ్ అండి. ఇది విజిటర్. నెక్స్ట్ ఇది వచ్చి స్టోర్ రూమ్ అండి. మీరు స్టోర్ రూమ్ వాడుకోవాలంటే స్టోర్ రూమ్, లేదంటే కామన్ బాత్రూమ్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మామూలుగా వీలైతే ప్లానింగ్ అయితే స్టోర్ రూమ్, ఏదైనా వేస్టేజ్ పెట్టుకోవడానికి స్టోర్ రూమ్ లాగా ఇక్కడ ఒక రూమ్ తయారు చేస్తున్నారు. కావాలనుకుంటే మీరు దీన్ని కామన్గా చేసుకోవచ్చు, లేదా స్టోర్ రూమ్గా చేసుకోవచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్. చూడండి ఎంత పెద్దగా ఉంటుందో. మాస్టర్ బెడ్రూమ్ షో చేస్తాను చూడండి. మొత్తం స్క్వేర్గా చాలా పెద్దగా ఉంటుంది. వెంటిలేషన్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది బిల్డింగు. ఏసీ పాయింట్స్ కూడా ఏసీ పాయింట్స్ ఇన్సైడ్ ఇచ్చారు. మొత్తం టోటల్గా అన్నిటికీ వైర్లు అన్ని కనెక్షన్స్ మొత్తం టోటల్గా ఉంటుంది. చూడండి చాలా పెద్దగా ఉంటుందండి. దీనికి ఇక్కడ అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది చేంజ్ రూమ్ లాగా వాడుకోవచ్చు ఈ పార్ట్ను. మనకి ఇది ఒక బెడ్రూమ్ అండి. మొత్తం చూడండి ఎంత పెద్దగా ఉంది బెడ్రూమ్. గట్లా మొత్తం మనకు పాలిసీలింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఇది బెడ్రూమ్స్. నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా బాగుంటుంది, పీసెస్గా ఉంటుందండి, పెద్దగా ఉంటుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్.
మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. టైల్స్ అయినా ఏదైనా అన్ని మొత్తం క్వాలిటీ అండి. మనకు ఇక్కడ ఒకటి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కు అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది అటాచ్ బాత్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్కు. అన్నీ ఇప్పుడు ఎన్ని ఐటమ్స్ అయినా ప్లానింగ్స్ అయినా మొత్తము మనకు ఎట్లా అంటే ఇప్పుడు కొత్త కొత్త మోడల్ కొత్త ప్లాన్లతో చేయడం జరుగుతుంది. బాత్రూమ్స్ అయినా ఏదైనా మామూలుగా హైఫైగా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. హాయ్ అండి, ఈ డీటెయిల్స్ మళ్ళీ ఇంకోసారి మీకు రిపీట్ చేస్తాను. ఇది 2350 ఎస్ఎఫ్టీ అండి. దీని యూడిఎస్ వచ్చి 78.5 అండి. యూడిఎస్ 78.5 యాడ్స్ వస్తుంది. ఇది ఈస్ట్ ఫేసు 3 BHK అండి. ఇది ప్రైస్కి వస్తే 6000 ఫర్ ఎస్ఎఫ్టీ అండి. 6 lakhs ఇమ్యూనిటీ, 5% GST ఉంటుందండి. ఇది వరంగల్ హైవేకు 100 మీటర్స్ ఉంటుందండి. వాకబుల్ డిస్టెన్స్ ఉందండి. ఇది ఇండిపెండెంట్ ఫ్లోర్ అండి. ఇది ఏంటిదంటే మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఇండిపెండెంట్ ఫ్లోర్ అంటే ఒక ఇండిపెండెంట్ హౌస్ లాగా ఉంటుందండి. ఇండిపెండెంట్ ఫ్లోర్ లాగా ఉంటుంది టోటల్గా. ఇది మనకు మంచి ఏరియా అండి. మంచి టోటల్గా మొత్తము అపార్ట్మెంట్ ఏరియా మంచిగా క్లాస్ ఏరియా అండి. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ వీడియో నచ్చినైతే లైక్ షేర్ తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. ఇదే కాకుండా వేరే ఎలాంటి ప్రాపర్టీ కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది. దాన్ని తప్పకుండా సంప్రదించగలరు. జై హింద్, జై భారత్.